ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో మోషే మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి తన మామ మందను మేపుతా ఉన్నాడు. ఆ మందను మేపుకుంటూ వెళ్ళి దేవుని పర్వతము అని పిలువబడేటువంటి హోరేబుకు వచ్చాడు. ఆ పొద నడిమిన అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యారు. అతడు ఒక పొదను చూశాడు. ఆ పొద అగ్ని చేత మండుతూ ఉంది, కానీ ఆ పొద కాలిపోవట్లేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ పక్కకి వెళ్ళి చూద్దామని, ఆ గొప్ప వింతను చూద్దాం అనుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ పొద నడుము నుండి యెహోవా మోషేని చూసి మోషే మోషే అని పిలుస్తారు. అందుకు అతడు చిత్తం ప్రభు అంటాడు, నువ్వు దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడిచిపెట్టు, నీవు నిలిచి ఉన్న ప్రదేశం పరిశుద్ధ ప్రదేశం అని చెప్తాడు. ఇంకా ఆయన అంటారు, నేను మీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఆయన తనకు తానుగా మోషేకు బయలుపరుచుకుంటారు. అప్పుడు మోషే తన ముఖం కప్పుకుంటాడు, దేవుని వైపు చూడడానికి భయపడతాడు అనమాట. అప్పుడు ప్రభు అంటారు, నేను ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజల బాధలను నిశ్చయంగా చూశాను. పనుల్లో తమను కష్టపెట్టే వారిని బట్టి వాళ్ళు నాకు పెట్టిన మొరను నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసినాయి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైనటువంటి మంచి దేశానికి, అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, ఫెరజ్జీయులు, హెబ్బీలు, యెబూసీయుల నివాస స్థానమైనటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగి వచ్చాను అంటారు. ఇశ్రాయేలు మొర నా యొద్దకు నిజంగా చేరింది. ఐగుప్తీయులు వాళ్ళని పెడుతున్నటువంటి హింసను నేను చూశాను. కాబట్టి నేను నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. నీవు ఇశ్రాయేలు అయిన నా ప్రజల్ని నీవు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకురావాలి అని మోషేతో చెప్తారు ప్రభు. మోషే అంటాడు, నేను ఫరో యొద్దకు వెళ్ళడానికి, ఇశ్రాయేల్ని ఐగుప్తుల నుండి తోడుకొని పోవడానికి నేను ఎంతటి వాడను ప్రభువా అంటాడు. అందుకు ప్రభు అంటారు, నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను పంపించానని అనడానికి కొన్ని సూచనలు నీకు ఇస్తాను. ఆ ప్రజలను ఐగుప్తులో నుంచి నువ్వు తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద నన్ను సేవిస్తారు అని ప్రభు చెప్తారు. ఇప్పుడు మోషే, నేను ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి, మీ పితరుల దేవుడు
మీ వద్దకు నన్ను పంపించాడని వారితో చెప్తాను. వారు అడుగుతారు, ఆయన పేరేంటి అని అడుగుతారు. అయితే నేను వాళ్ళకి ఏం చెప్పాలి అని మోషే అడుగుతాడు దేవుణ్ణి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. ఇంకా ఆయన అంటారు, ఉండునని వాడు మీ వద్దకు నన్ను పంపించాడని నువ్వు ఇశ్రాయేలుతో చెప్పాలి అంటారు. ఇంకా మోషేతో ప్రభు ఇలా అన్నారు, మీ పితరుల దేవుడైనటువంటి యెహోవా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ వద్దకు నన్ను పంపించారు అని నీవు ఇశ్రాయేలుతో చెప్పాలి అంటారు. ఇంకా ఆయన అంటారు, నా నామం ఇదే, నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామం అని ప్రభు చెప్తారు. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమయ్యారు. నేను మిమ్మల్ని చూశాను, మీ ఐగుప్తులో మీకు సంభవించిన దాన్ని నిశ్చయంగా చూశాను. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి, అనగా కనానీయుల, హిత్తీయుల, అమోరీయుల, పెరిజ్జీయుల, హిబ్బీయుల, యెబూసీయుల దేశానికి మిమ్మల్ని రప్పిస్తానని సెలవిచ్చానని నాతో ఆయన చెప్పారని నీవు వాళ్ళతో చెప్పాలి అన్నారు. వాళ్ళని మాట వింటారు. ఆ పెద్దలందరూ ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి అతను చూసి, హెబ్రీల దేవుడని యెహోవా మాకు ప్రత్యక్షమయ్యారు, కాబట్టి మేము అరణ్యానికి 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్తాం, మా దేవుడని యెహోవాకు బలి అర్పిస్తామని సెలవిస్తారని అతనితో చెప్పాడు. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకు వచ్చి మిమ్మల్ని పోనీయడు అని ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలిచి ఉన్నటువంటి నా అద్భుతాలన్నిటినీ చూపిస్తాను, దాన్ని పాడు చేస్తాను. ఆ తర్వాత అతడు మిమ్మల్ని పంపించేస్తారు. అతను పంపించే టైం కల్లా నా జనుల ఎడల ఐగుప్తులకి కటాక్షం కలిగేటట్లు చేస్తాను. కాబట్టి మీరు వెళ్ళిపోయేటప్పుడు, ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు. ఐగుప్తీయులందరినీ దోచుకుంటారు అని ప్రభు మోషేతో చెప్పారు. అది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. 1 నుంచి 6 వచనాల వరకు దేవుడు ప్రత్యక్షమైనటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. దేవుడు ప్రత్యక్షమైనటువంటి విధానం. మండుచున్న పొదలో మోషే దేవుని పర్వతమైన హోరేబులో ఉన్నప్పుడు మండుచున్న పొదలో ప్రభు అతనికి ప్రత్యక్షమయ్యారు. ఈ పర్వతానికి సీనాయి పర్వతము అని పేరు కూడా ఉంది. నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనం. మూడవ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చును. ఇంకా 68వ కీర్తనలో 68వ కీర్తన 17వ వచనం. 68:17. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభు వాటిలో ఉన్నాడు. సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ
పరిశుద్ధమాయను. అంటే సీనాయి పర్వతం పరిశుద్ధ పర్వతం అన్నమాట. సీనాయి పర్వతం పరిశుద్ధ పర్వతం. ఈ పర్వతానికి ఈ పేరు రావడానికి గల కారణాలు ఏంటంటే, ఇక్కడే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు మోషే ద్వారా అనుగ్రహించారు. ఇక్కడే ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా మోషేకు చూపించబడింది. ఇశ్రాయేలీలు ఈ పర్వతం దగ్గర 11 నెలల 20 రోజులు ఉన్నారు. 11 నెలల 20 దినాలు ఉన్నారు. నిర్గమాకాండం 19వ అధ్యాయం నుంచి సంఖ్యాకాండం 10వ అధ్యాయం వరకు జరిగినటువంటి సంగతులన్నీ ఈ మధ్య జరిగిందంతా కూడా సీనాయి దగ్గరే జరిగింది. అందువలన ఆ పర్వతానికి దేవుని పర్వతము అనే పేరు కలిగింది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా పర్వతాలని కొన్నింటికి ఆయన వాడుకున్నారు. ఆయన ప్రార్థన చేయడానికి, ఇంకా ఆయన తన శిష్యులకు, తన దగ్గరకు వచ్చిన ప్రజలకు బోధించడానికి ఆయన పర్వతాలను ఉపయోగించుకున్నారు. పర్వతం మనం విశేషంగా దాని గురించి ఆలోచన చేస్తే, పర్వతం అనేది ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. ప్రార్థించే స్థలం నిజంగా దేవుని యొక్క పర్వతము. దేవునితో సహవాసం చేసేటువంటి స్థలం. ప్రార్థించేటువంటి విషయం దేవుని పర్వతంతో సమానం. కనుక పర్వతం మనకు నేర్పించేది ఏంటంటే, మనం విశేషంగా దేవునికి ప్రార్థించాలి, దేవునితో సహవాసం చేయాలి. దేవునితో ఎప్పుడైతే ప్రార్థన ద్వారా సహవాసం చేస్తామో మన సమస్యలు పరిష్కరించబడతాయి. మనకున్నటువంటి అన్ని అవసరతలు తీర్చబడతాయి. కాబట్టి మనం విశేషంగా ప్రార్థించాలి. విశేషంగా ప్రార్థించాలి. ఇక్కడ ఈ పర్వతం మీద మోషేకు దైవ ప్రత్యక్షత దొరికింది. దైవ ప్రత్యక్షత దొరికింది. చూడండి 2వ వచనం. ఆ పొద నడిమిన అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. నాలుగవ వచనం. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని పిలిచెను. ఇక్కడ చూడండి, యెహోవా దూత, యెహోవా దేవుడు. 4వ వచనంలో పిలిచినప్పుడు మోషే గారు ఏమంటారు? చిత్తము ప్రభువా ప్రభువా. 6వ వచనంలో దేవుడు, నేను మీ తండ్రి దేవుణ్ణి, అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అంటారు. ఇవన్నీ విషయాలు ఈ వచనాల్లో చూస్తున్నాం. పాత నిబంధనలో యెహోవా దూతగా, దేవుడుగా, యెహోవాగా, నరుడుగా ప్రత్యక్షమగుచూ వచ్చిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. మన ప్రభు అయిన యేసుక్రీస్తే.
న్యాయాధిపతులు 13వ అధ్యాయం. న్యాయాధిపతులు 13వ అధ్యాయం 17వ వచనం, 17-18. మనోహ, నీ మాటలు నెరవేరిన తర్వాత మేము నిన్ను సన్మానించినట్లు నీ పేరేమని యెహోవా దూతను అడుగగా, యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు? అది చెప్పశక్యము కానిదనెను. చెప్పశక్యము కాని నామము కలిగిన వాడైన. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9:6. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడైన క్రీస్తే అన్ని కీడుల నుంచి మనల్ని విడిపించేటువంటి దూత. ఆదికాండం 48వ అధ్యాయంలో యాకోబు గారు అంటారు 15-16 వచనాల్లో, అతడు యోసేపుని దీవించి, నా పితరులైన అబ్రహాం ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన దూత అంటారు యాకోబు. ఇంకా నిర్గమాకాండం 23వ అధ్యాయంలో, నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలన, ఆయన కోపం రేపవద్దు, మీ అతిక్రమములు ఆయన పరిహరింపడు, నా నామం ఆయనకున్నది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నీవు నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉందును. ఎట్లనగా నా దూత మీకు ముందుగా వెళ్ళుచు అమోరీయులు, హిత్తీయులు, ఫెరజీయులు, కనానీయులు, హెవ్వీలు, యెబూసీయులని వారిని చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించెదను. ఇక్కడ దేవుని దూత త్రోవలో నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి ఒక దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను అని ప్రభు చెప్పారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని హత్తుకొని మన పాప పరిహారం పొంది ఆయన ద్వారా మనం పరలోకానికి నడిపించబడడం ఆశీర్వాదకరం. ఇంకా మనం చూస్తే ఈ పొద గురించి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, ఈ పొద ఇశ్రాయేలీల జనాంగానికి సూచనగా ఉంది. పొద అంటే తీగలతో అలుముకున్న దాన్ని పొద అంటారు. తీగలతో అలుముకున్న దాన్ని పొద అంటారు. ఇశ్రాయేలీలు కూడా ద్రాక్షవల్లితో పోల్చబడ్డారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే, నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గూర్చి పాడేదను వినుడి. ద్రాక్ష తోట, ద్రాక్ష తీగలతో నిండి ఉంటుంది. కీర్తన 80:11. కీర్తన 80:11. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను, యూఫ్రటీసు నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. 8వ వచనంలో చూడండి, నేను ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చి తిని
అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితిని. ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన ద్రాక్షావల్లి ఇశ్రాయేలీలే. అన్యజనులైనటువంటి వారిని వెళ్ళగొట్టి ప్రభువు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వాళ్ళని నాటాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానము. ఇశ్రాయేలు విస్తారంగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డారు. యేసు ప్రభు వారు కూడా అంటారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అని చెప్తారు. కాబట్టి మీరు ఎక్కువగా మీరు బహుగా ఫలించాలి అని ఆయన చెప్తారు. కాబట్టి ఈ పొద ఇశ్రాయేలీలకు సూచన. పొద నడుమ అగ్నిజ్వాలలు ఉన్నాయి. పొద నడుమ ఏమున్నాయి? అగ్నిజ్వాలలు. పొదను అగ్నిజ్వాలలు అలుముకున్నాయి, చుట్టుముట్టాయి అన్నమాట. ఇవి ఇశ్రాయేలీలు అనుభవిస్తున్నటువంటి శ్రమలకు సూచన. అగ్నిజ్వాలలు ఇశ్రాయేలు అనుభవిస్తున్నటువంటి శ్రమలకు సూచన. కాబట్టి శ్రమలు బైబిల్లో అగ్నికి సూచనగా ఉన్నాయి, అగ్నితో పోల్చబడ్డాయి. శ్రమలు పరిశుద్ధ గ్రంథంలో అగ్నితో పోల్చబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:12. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడి. అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి అంటున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు అని రాయబడింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో కఠినమైనటువంటి శ్రమలను అనుభవించారు. కఠినమైనటువంటి శ్రమలు అనుభవించారు ఐగుప్తు దేశంలో. మొదటి అధ్యాయంలో చదువుకున్నాం కదా, 13-14 వచనాల్లో నిర్గమాకాండం. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకున్నారు. వారు ఇశ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పని కఠినంగా ఉంది. వారు జగడ్డమంటి పనులు, ఇటుకల పనులు, పొలంలో చేయ పనులు, కఠిన సేవ చేయించి వారి ప్రాణాలను వెసికించారు అని చదువుతాం మనం. ద్వితీయోపదేశకాండంలో అయితే మోషే గారు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు దాన్ని ఇనుప కొలిమితో పోల్చారు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 20వ వచనం. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్టు మీరు తనకు స్వకీయ జనముగా ఉండుటకై ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను అంటారు. ఏంటంటే అది ఇనుప కొలిమి. ఇనుప కొలిమి. కాబట్టి అగ్ని జ్వాలలు ఇశ్రాయేలు అనుభవిస్తున్న శ్రమలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఇంకా మనం చూస్తే అగ్నితో ఆ పొద మండుతూ ఉంది, కానీ ఆ పొద కాలిపోలేదు. 2వ వచనంలో మనం చదువుతాం, అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. అగ్ని పొదలను కాల్చివేయలేకపోయింది. సహజంగా అగ్ని పొదలనేంటి, గడ్డినేంటి, కొయ్యకాలనేంటి, అన్నిటినీ సమస్తాన్ని కాల్చేస్తుంది అగ్ని. కానీ ఇక్కడ అగ్ని కాల్చివేయలేకపోయింది. అంటే దానికి గల కారణం పొద గొప్పతనం కాదు, పొదలో ఉన్న దేవుని గొప్పతనం. అగ్ని వచ్చి కాలుస్తున్నా పొద కాలిపోలేదంటే ఆ పొద గొప్పతనం కాదు, అది పొద నడుములో ఉన్నటువంటి, పొద మధ్యలో ఉన్నటువంటి దేవుడే కారణం.
దేవుడే కారణం. అలాగే దేవుని ప్రజల్ని అగ్ని వంటి శ్రమలు కాల్చివేయలేవు. అందుకే 1వ అధ్యాయం 12వ వచనంలో, నిర్గమాకాండం 1వ అధ్యాయం 12వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలరు గనుక, శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించి ప్రబలారు. కాబట్టి మన అభివృద్ధికి కారకుడు మన దేవుడే. శ్రమల వలన మనకు కలిగే మేళ్ళు మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. శ్రమల్లో దేవుని పిల్లలు విస్తరించడాన్ని మనం చూస్తాం. యోబుకి చాలా భయంకరమైనటువంటి శ్రమలు వాటిల్లే. తర్వాత దేవుడు 2 అంతలుగా యోబును విస్తరింపచేశాడు. యోసేపుకు భయంకరమైన శ్రమలు వచ్చాయి, కానీ ఆయన కూడా బహుగా విస్తరించాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట యోసేపు గురించి, ఫలించాడు కొమ్మ. ఇంకా ఏమని రాయబడిందంటే యోసేపు గురించి, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. అంటే దేశ సరిహద్దులను దాటి ఆయన వల్ల అనేక మంది జనులు ఉపకారం పొందేటట్లు, ఆయనను గూర్చిన కీర్తి దేశాలు వ్యాపించేటట్లు మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. కాబట్టి శ్రమలో కానీ శ్రమల తర్వాత కానీ దేవుని పిల్లలకు విస్తరింపు ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతోంది. కాబట్టి మాసిదోనియ సంఘస్థులు కూడా శ్రమల్లో ఆనందించారట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం అండి, 8 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించారు. బహుశ్రమల వలన వాళ్ళు పరీక్షించబడినప్పుడు అత్యధికంగా సంతోషించారు మాసిదోనియ సంఘస్థులు. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం నుంచి మనం చూస్తే, మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండిరి. మాసిదోనియ సంఘస్థుల్లాగా, పౌలు శీలలాగా మనం కూడా శ్రమల్లో ఆనందించాలి. యాకోబు పత్రికలో, యాకోబు గారు తన పత్రికలో 1వ అధ్యాయంలో రాస్తారు కదా, 2-3 వచనాలు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టిస్తుందని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో మహానందపడాలి. మహానందమని ఎంచుకోవాలంట. ఇంకా మనం చూస్తే ఆ పొద మండుతూ ఉంది, ఆ పొద నడుమున ప్రభు ఉన్నారు. 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి, ఆ పొద నడిమిని, ఇక్కడ బాగా ఆలోచన చేస్తే అగ్ని శ్రమలకు సూచన, పొద విశ్వాసులైనటువంటి వారికి సూచన. ఆ పొద మండుతూ ఉంది, ఆ మండుతున్న పొద నడుమ ప్రభు ఉన్నట్లు మనం చూస్తాం. అంటే దేవుడు మన శ్రమలతో కూడా మన బాధల్ని ఆయన భరించేవాడై ఉన్నారు. యేసు ప్రభు చెప్తారు కదా, నా యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటున్నారు. పొదలో దేవుడు ఒక ప్రక్కన లేరు, మధ్యలో ఉన్నారు. అందుకే నా కాడి ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి,
అంటే ఒక ప్రక్క ఆయన భారాన్ని ఒక ప్రక్క ఏమో ఆయన భారాన్ని భరిస్తూ, ఒక పక్క భరిస్తున్నాడు ఆయన. నా కాడి ఎత్తుకుండా అంటే ఒక ప్రక్క ఆయన ఉన్నాడు, మరొక ప్రక్క నిన్ను ఉండమన్నాడు. అది ఆయన మన భారాన్ని భరించేవాడు. అనుదినము ఆయన మన భారము భరించుచున్నాడు అంటాడు భక్తుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు నలుగురు బాలులతో ప్రభు ఉన్నట్లు మనకు తెలుసు. అందుకే 91వ కీర్తన 15వ వచనంలో శ్రమలో నేను అతనికి తోడే ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను అని రాసి ఉంది. కాబట్టి దేవుడు శ్రమల్లో మనతో ఉండేవాడు, మన భారాన్ని ఆయన భరించేవాడు. మనల్ని విడిపించే దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనల్ని గొప్ప చేసేవాడు. ఆనాడు ప్రభువు వారితో ఉండి ఐగుప్తు దేశంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేశారు. ఐగుప్తు దేశంలో మోషేని ఐగుప్తీయులందరిలో గొప్పవాడుగా చేశారు. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలుగా చేశాడు. వాళ్ళని అరణ్యంలో నడిపించారు మన ప్రభు. దేవుడు యోబుని, యోసేపుని, దావీదుని, ఇశ్రాయేలీని వీళ్ళందరినీ కూడా విడిపించి వారిని గొప్పవారుగా చేశాడు. వాళ్ళ మధ్య అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేశారు. ప్రభు ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు. మనల్ని ఎప్పుడు ఆయన విడిచిపెట్టరు. మనతో ఉంటారు. ఆయన మనతో ఉంటారు. మన భారాలు ఆయన భరిస్తారు. ఇంకా మనం చూస్తే మోషే దూరంగా ఉన్నాడు, ఎడముగా ఉన్నాడు. ఎందుకని ఎలా చెప్పగలం? 3వ వచనం చూస్తే, అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూద్దాం అనుకున్నాడు. ఆ తట్టు వెళ్ళి అంటే దూరంగా ఉన్నాడు. మోషే ఎడంగా ఉన్నాడు. దేవుని ప్రజలు మంటల్లాంటి శ్రమలో ఉంటే మోషే మిద్యాను దేశంలో తన మామ మందను మేపుకుంటూ తన కుటుంబంతో కాలం గడుపుతూ ఉన్నాడు. ఈ రోజులు అనేక మంది ఈ దినాల్లో ప్రభు పిల్లలు కూడా దేవుని సంఘానికి వచ్చేటువంటి శ్రమల విషయంలోనూ, అనేకమైన సేవకులు పడుచున్నటువంటి శ్రమల విషయాల్లో కానీ, సాటి విశ్వాసులు పడుతున్నటువంటి బాధలు, కష్టాల విషయంలో కానీ పట్టి పట్టనట్టుగా దూరంగా ఉంటూ వాళ్ళ సొంత కుటుంబ పనుల్లో నిమగ్నం అయిపోయి దేవుని ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నా పట్టనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. హెబ్రీ పత్రికలో పౌలు గారు హెబ్రీలను మెచ్చుకుంటూ కొన్ని విషయాలు రాశాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం నుంచి, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినాలు మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలు, బాధలు అనుభవించుట చేత 10 మందిలో అల్లరిపోలయ్యారు. మరి ఒక విధంగా మీరు చూస్తే వాటిని అనుభవించిన వారితో మీరు పాలిభాగస్తులయ్యారు. ఎందుకంటే మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించారు. మీ ఆస్తులు కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. మీరు దేవుని చిత్తం నెరవేర్చండి అంటారు పౌలు గారు హెబ్రీ పత్రికలు. కాబట్టి వాటిని అనుభవించిన వారితో పాటు పాలివారయ్యారంట. అనుభవించిన వారితో పాటు పాలివారయ్యారు. ఇక్కడ దూరంగా ఉన్నాడు.
సంఘాల్లో కూడా చాలామంది శ్రమలు పడుతున్న వారిని, బాధలు పడుతున్న వారిని పట్టించుకోరు. సంఘంలో అగ్ని వంటి మహాశ్రమలు వచ్చి అనేక మంది ఆత్మీయ జీవితంలో దిగజారిపోతున్నా సరే వారు పట్టించుకోరు. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దేవుని పిల్లలు బాధ్యత లేని వారైనట్టు ఉండక తోటి వారి ఎడల బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. ఇంకా మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో, 3వ వచనంలో ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూస్తాను అనుకున్నాడు. అంటే తానున్న స్థలాన్ని విడిచిపెట్టి మరొక స్థలానికి వస్తున్నాడు అన్నమాట. అలాగే ప్రతి మనిషి కూడా తాను జన్మించిన స్థలాన్ని, అంటే తన పాత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభువుకు దగ్గరగా రావాలి. తప్పిపోయిన కుమారుడు తానున్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టాడు, తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి యొద్ద ఉండేటువంటి సంపూర్ణమైనటువంటి దీవెన పొందుకున్నాడు. తండ్రి యొద్ద ఉండేటువంటి సంపూర్ణమైన దీవెన పొందుకున్నాడు. అదే మారు మనసు అంటే. మోషే ఆ వింత చూడడానికి వచ్చాడు. పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. అది వింతే కదా. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిలో వేయబడ్డారు కానీ కాలిపోలేదు. ఇది ఆశ్చర్యం. దేవుని కార్యాలు ఎలాగ ఆశ్చర్యంగానే ఉంటాయి. మనం కూడా ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే ప్రార్థనాపూర్వకంగా మనం చూడాలి. కీర్తనకారుడు అంటాడు 119:18, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము ప్రభువా అంటాడు. ప్రార్థన చేస్తాడు. 119:18 నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులు తెరువుము అంట. 148 కూడా 148 నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. కాబట్టి చూడాలి. దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు మనం కన్నులారా చూడగలగాలి. ఎప్పుడు చూడగలమంటే మనం ఉన్నటువంటి స్థితిని విడిచి ప్రభువుకి మనం దగ్గరైనప్పుడు. ఇంకా మనం చూస్తే మోషే దృష్టి ఆ పొద మీదే ఉంది. 3-4 వచనాలు. ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి గొప్ప వింతను చూచేదని అనుకోనేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. మోషే దృష్టి మొత్తం ఆ పొద మీదే ఉంది. ఎందుకంటే ఆ పొదలో దేవుడు ఉన్నాడు. ఆ పొదలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేయండి, మన దృష్టి అంతా కూడా దేవుని మీదే ఉండాలి. మన దృష్టి అంతా దేవుని మీద ఉండాలి. 37వ కీర్తన 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొను అని నీ కార్యము నెరవేర్చు. 34:5 కూడా చదువుదాం. 34:5 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. వారు ఆయన తట్టు చూడగా, ఆయన వైపు చూస్తే మనం స్థిరంగా ఉంటాం. ఆయన వైపు చూస్తే మనం స్థిరంగా ఉంటాం. ఆయన వైపు చూస్తే మనకు వెలుగు కలుగుద్ది. ఆయన వైపు చూస్తూ ఉంటేనే మనం ముందుకు సాగిపోగలం. హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12:2 చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించినందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెముల ఓపికతో పరుగెత్తుదము. ఓపికతో పరుగెత్తుదాం. యేసు వైపు చూసి, యేసు వైపు చూస్తూ, ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. పేతురు ప్రభువు సముద్రం మీద నడిచి వస్తూ ఉంటే, నేను కూడా వచ్చేటట్టు నాకు సెలవిమ్మని అడుగుతాడు. ప్రభు అంటారు రా అని అడుగుతారు. రా అని చెప్తాడు. అని పేతురు యేసు ప్రభు వైపు చూస్తూ ఉన్నప్పుడు నీళ్ళ మీద నడిచాడు. అక్కడ చూస్తాం మనం, గాలి వైపు చూసినప్పుడు భయపడి మునిగిపోసాగాడు. ఇప్పుడు గమనించండి, మనం ప్రభు వైపు చూడాలి. ఎవరైపు చూడాలి? ప్రభు వైపు. ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగుతాం. నీళ్ల వైపు, గాలి వైపు చూశాడు, మునిగిపోబోయాడు. కాబట్టి మన దృష్టి అంతా కూడా, మోషే దృష్టి ఆ పొద మీదే ఉన్నట్టు, మన దృష్టి అంతా కూడా ప్రభు మీదే ఉండాలి. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ వర్తమానాన్ని మన వెనుకటిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.